మధ్య వెళ్తే ఏనన్నా మాట్లాడితే నాతో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఈరోజు అయితే కర్నూలుకి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది, ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు కర్నూలుకి అయితే వెళ్తే ఏనన్నా మాట్లాడితే నాతో నవ్వుతున్నావు కాదు, ఎందుకు అందులో నవ్వుతున్నావు? ఏం కామెడీ చేసినాడు చెప్పు ఇప్పుడు. నువ్వే కామెడీ చేసినాడు అంటే నేనేం కామెడీ చేసిన? ఎందుకు ఇప్పుడు కర్నూలుకి ఎందుకు వెళ్తున్నాం అంటే ఎందుకు వెళ్తున్నాం? హార్ట్ ప్రాబ్లమా? కాదు, హార్ట్ ప్రాబ్లమా? మళ్ళీ ఇటు కొట్టుకుంటున్నాం. బర్త్డే మన రాయన్ వాళ్ళ అయితే బర్త్డే ఉందంట. రాయన్ వాళ్ళ బర్త్డే అదే పేరు చెప్పుకోకుండా చెప్తున్నా నేను. చెప్పు, ఏమైతుంది? రాయన్ వాళ్ళ వైఫ్ ది బర్త్డే ఉందని చెప్పు. సరే, రాయన్ అన్న వాళ్ళ వైఫ్ బర్త్డే ఉందంట. రాయన్ అన్న ఇంకా అంతకంటే ఇంకా బ్రో అందనా, ఇంకా అన్న బెటర్, బ్రో బెస్ట్ బ్రో. సరే, రాయన్ వాళ్ళ బ్రోది వైఫ్ ది, రాయన్ అన్న బ్రో వైఫ్ ది, రాయన్ అన్న. మొత్తానికైతే కర్నూలుకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటావు? నువ్వు ప్లీజ్ చెప్పు, ఎక్కడ పోదాం మంజు? ఏమో నువ్వే పిలుచుకొని వస్తుంది. మేము ఎక్కడ పోదామని మమ్మల్ని అడిగితే షాపింగ్ మాల్ ఉంది కదా, ఏమని బట్టలన్నీ కొనిస్తావంటే ఏ మాల్? యాదో స్క్వేర్ మాల్ అంట. చెప్పు, పోయిద్దాం మళ్ళీ. మళ్ళీ ఏమన్నా ఇప్పిస్తావా మళ్ళీ లోపల? ఏం కావాలి? ఆ రోజు బ్రో మనం తింటాం చూడు, ఇది ఏదో మిల్క్ షేక్ అది ఇప్పిస్తామంటే చెప్పుదాం. ఎంత మిల్క్ షేక్? 130 రూపాయలు ఒకటి. మంచిగా ఊరికి పోతాలే. అడగలేంది అన్నం పెట్టినావు. అడగలేంది అన్నం పెడుతున్నా అంటే అదే కర్నూలుకి వెళ్ళి వెళ్తున్నాం. మీరు ఎందుకు రమ్మన్నారు కానీ ఎందుకని చెప్పలేదు కదా? అన్నీ తెలిసి గ్యాప్ లో డైలాగ్ కొడుతున్నారు. నాకేం తెలియదు, రమ్మన్నారు, నేనైతే వెళ్తున్నాను. అదేదో సర్ప్రైజ్ అంట, అక్కడికి వెళ్ళేసి ఏమో చూద్దాం. అక్కడికి నుంచి అట్నుంచి అట్టే హర్యానాకి పార్సల్ చేస్తాం. ఇంకా హర్యానా కొరియర్ ఇచ్చుకో బ్రో. నువ్వు ఇంటర్ అంటే ఆరన్ కొడుతా, ఒక నిమిషం ఆగా. అంటే ఆరన్ కొడితే అయిపోయినా? ఇంకా ఆరన్ కొడితే అయిపోయా. ఏం నేర్చుకుంటావు, మాకు టైం వస్తుంది. మన రాయన్ బ్రో అయితే వచ్చేసినాడు అనమాట. ఏం సోప్ తెచ్చుకున్నావు బ్రో? చూపి ఒకసారి. అన్ని ఆడపిల్లలు కాదండి, ఆడపిల్లలు వాడే తెచ్చుకునేదా బ్రో? ఎంతైంది బ్రో బిల్లు? 2000. బ్రో ఇక్కడ ఇలాంటి రిచ్ కిడ్స్ అలాంటివి చీప్ అంటారు ఖచ్చితంగా. బ్రో నువ్వు నిజం చెప్పు, రిచ్ కిడ్ కదా? రిచ్ కిడే కదా. 1000 రూపాయలు ఎవరికైనా చీప్, ఎవరైనా అడుగుదామా? 1000 రూపాయలు ఎవరైనా చీప్ అంటారు? ఎక్కువ అనమాట. చీప్ అంటే ఎక్కువ అనమాట. లేదు, చీప్ అంటే తక్కువ అంటే నువ్వు రిచ్ కిడ్ అయినా. హలో ఫ్రెండ్స్, నేనైతే చాలా ఫన్నీ వీడియోస్ అయితే తీశాను, అవైతే డిలీట్ అయిపోయాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్. హలో ఒక్క నిమిషం, నేనైతే మర్చిపోయా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్, కుదిరితే కామెంట్ చేయండి లేదా